నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చింతలపూడి నుంచి సీతానగరం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కొలుసు పార్థసారథి. రోడ్ల ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడి. బుట్టాయిగూడెం మండలంలో పర్యటించిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రజారంజక పాలనను అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం. సెల్ ఫోన్ మోజులో పడి ఆన్లైన్ గేమ్స్ ఆడి జీవితాలను పాడు చేసుకోవద్దు. ఫ్రెషర్స్ డే వేడుకల్లో విద్యార్థులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సూచన. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్. ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ప్రకటన. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. దీనిలో భాగంగానే అధ్వాన్నంగా ఉన్న రహదారులను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామని స్పష్టం చేశారు. చింతలపూడి నుంచి సీతానగరం వరకు ఉన్న 16 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధికి నామవరంలో శనివారం శంకుస్థాపన చేశారు. స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్తో కలిసి మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చింతలపూడి నుంచి శెట్టిమారిగూడెం, నామవరం, పట్టాయిగూడెం మీదుగా సీతానగరం వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉందన్నారు. గత 20 సంవత్సరాలుగా ఈ రోడ్డు అభివృద్ధికి దూరం అవ్వడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజల ఇబ్బందికి తమ ప్రభుత్వం మోక్షం కలిగిస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మాజీ ఎమ్మెల్యే గంట మురళితో పాటు ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం మీద అన్ని వర్గాల్లో కూడా ఒక నమ్మకం ఏర్పడింది. ఈ ప్రభుత్వంలో పనిచేస్తే మన బిల్లులు వస్తాయి, ఈ ప్రభుత్వ నాయకత్వంలో రాష్ట్రంలో పెట్టుబడి పెడితే మనం అభివృద్ధి చెందుతాము, లేకపోతే చట్టపరంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయని ఒక నమ్మకం రావటం మూలంగా ఈరోజు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి పనిచేస్తా ఉన్నారు. సో ఈరోజు ప్రభుత్వం మీద నమ్మకం వచ్చింది కాబట్టి పెట్టుబడిదారులు వస్తున్నారు, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉండటం మూలంగా ప్రపంచ ఆర్థిక సంస్థలు కూడా ముందుకు వస్తా ఉన్నాయి. మేము ఆర్థిక సాయం చేస్తాము, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రీషెడ్యూల్మెంట్ చేస్తానికి కూడా ఆలోచన చేస్తుందని చెప్పేసి నాకు సమాచారం ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి మన శాసనసభ్యుడు, యువకుడు, ఉత్సాహవంతుడు మన రోషన్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారి సహచరుల సహకారంతో అధికారులను ఒప్పించి రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడ ప్రారంభోత్సవాలు జరగల. మరి ఈరోజు దాదాపు 20-25 కోట్ల రూపాయలుతో ఈ 6-7 గ్రామాలను కవర్ చేసే 16 కిలోమీటర్లు అనుకుంటా, నాకు తెలిసి 16 కిలోమీటర్లు హై ఇంపాక్ట్ రోడ్డుగా కేటాయించింది. పనులు ప్రారంభించడం చాలా అభినందిస్తున్నాను. మరి నాకు పరిచయం తక్కువైనా కూడా ఇటీవల కాలంలో కొన్ని రోజుల నుంచి చూస్తా ఉన్నాను. ఆయన పనితీరు కానివ్వండి, ఆయన పనిచేసే లేకపోతే ఒక సమస్యని విశ్లేషించే విధానం కానివ్వండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. తప్పకుండా ఆయనకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను ఆయన నాయకత్వంలో ఈ నియోజకవర్గానికి మేలు జరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏ కూటమికి ప్రజలు భారీ విజయాన్ని అందజేశారని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. ప్రజలు అందించిన ఘన విజయంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని ఎంపీ పేర్కొన్నారు. బుట్టాయిగూడెం మండలంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో కలిసి ఎంపీ పర్యటించారు. తొలుత బుట్టాయిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. తర్వాత మంచులవారిగూడెంలో నూతనంగా నిర్మించిన బీఎస్ఎన్ఎల్ టవర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. అదేవిధంగా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ యొక్క ఉపయోగాలను తెలిపారు. ప్రజారంజక పాలనను అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొరగం శ్రీనివాసులు, కరాటం సాయిబాబు, పారిపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ గారి నిధులు కూడా ప్రత్యేకమైన నిధులు అడగడం జరిగింది. వారు కూడా తమ హామీ నెరవేర్చే విధంగా ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈరోజు ఈ గ్రామ సభల్లో ప్రతి ఒక్కరు కూడా
ఇవాళ బిఎస్ఎన్ఎల్ కూడా టవర్ ఆల్మోస్ట్ మన పోలవరంలో 71 టవర్లు ఇన్స్టాల్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ టవర్స్ కూడా ప్రతి ఒక్క టవర్ ఈ టవర్ యూటిలైజేషన్ చేసుకుంటే వాళ్ళ సిగ్నల్స్ అన్ని కూడా ఇక్కడి నుంచే వస్తుంటుంది. పోలవరం గ్రామాలలో స్పెసిఫిక్ గా ఇంట్రెస్ట్ తీసుకుంది. ఎందుకు టవర్లు పెడుతున్నామంటే ఇక్కడ ఎప్పుడో నుంచి సిగ్నల్ ప్రాబ్లమ్స్ ప్లస్ ఫోన్ కనెక్టివిటీ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేయడానికి పోలవరంలో ఎస్పెషల్లీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఇక్కడ 71 కొత్త టవర్స్ కూడా ఇది చేయబోతున్నాం. ఇవి 4G టెక్నాలజీ టవర్స్. ఇవి ఈ టవర్స్ ని మళ్ళీ 5G టెక్నాలజీ కూడా అప్గ్రేడేషన్ చేస్తారు. మళ్ళీ అది టవర్ ఓన్లీ సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ చేయాల్సింది ఉంటుంది అంతే. అది ఆ అప్గ్రేడేషన్ కూడా వచ్చే రోజుల్లో 5Gకి కూడా అప్గ్రేడేషన్ చేస్తారు. అలాగే ఇవాళ గ్రామ సభలు పెడుతున్నారు. ప్రతి మన రాష్ట్రం అంతా కూడా గ్రామ సభలు జరుగుతున్నాయి. ఇవాళ ఈ గ్రామ సభలు జరగడానికి కారణం ఏంటంటే అండి, అందరికీ జనాలకి ఏం కావాలి, రోడ్లైనా డ్రైనేజ్లైనా ఏం సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్క ఆఫీసరు అక్కడ గ్రామ సభలలో ప్రతి ఒక్క ఆఫీసరు డిపార్ట్మెంట్ ఆఫీసరు అక్కడ ఉంటారు. వాళ్ళ సమస్యలన్నీ కూడా అక్కడ చెప్తే ఆ సమస్యలన్నీ కూడా తీర్మానం చేసి ఎమ్మెల్యే గారు గవర్నమెంట్కి పంపిస్తారు. గవర్నమెంట్లో టోటల్గా మన రాష్ట్రంలో అంతా కూడా ఎంత ఎస్టిమేషన్ వస్తుందనేది ఒక ఐడియా కోసమని ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఆంధ్రాలో ఎప్పుడు కూడా ఇంత మ్యాండేట్ ఎక్కడ రాలేదు. ఇంత మ్యాండేట్ ఇచ్చారు జనాలు. ఈ మ్యాండేట్ ఇచ్చినందుకు మాకు ఎంతో బాధ్యత ఉంది. ఇవాళ మా భుజాల మీద చాలా బాధ్యత ఉంది. ఈ బాధ్యతగా ఇవాళ ఈ గ్రామ సభలు కూడా దాంట్లో ఒక భాగం. ఎందుకంటే మేము చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలలో గ్రామాల నుంచి పట్టణాల నుంచి రాష్ట్రం బాగుపడాలంటే గ్రామాల నుంచి స్టార్ట్ అవ్వాలి. కాబట్టి గ్రామాల నుంచి ఈ గ్రామ సభలు పెట్టడం జరిగింది. విద్యార్థులు సెల్ ఫోన్ మోజులో పడి ఆన్లైన్ గేమ్స్ ఆడి జీవితాలను పాడు చేసుకోవద్దని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సూచించారు. జిలుగుమిల్లి మండలంలోని బరింకలపాడు గిరిజన గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థి తాను ఎంచుకున్న లక్ష్యం చేరే వరకు పోరాడాలన్నారు. తాను కూడా సామాన్య కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి తాను అనుకున్న లక్ష్యమైన ఎమ్మెల్యే స్థాయికి చేరానన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ కళాశాలకు పాఠశాలకు 3 ఫేజ్ విద్యుత్ సమస్యను పరిష్కరిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ప్రభుత్వం అందజేసిన పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, మండల అధ్యక్షులు పసుపులేటి ప్రసాద్, బీజేపీ మండల అధ్యక్షులు కొండపల్లి ప్రసాద్, విద్యా కమిటీ చైర్మన్ పి రమేష్, కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ శర్మ, గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిలిగిమిల్లి మండలంలో ఉన్నటువంటి ఏపీఆర్ కాలేజ్ ఫ్రెషర్స్ డేని ఉన్నటువంటి యాజమాన్యం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా, అలాగే కరటం సాయి గారు, గడ్డమనుగు రవికుమార్ గారు, అలాగే మండలాధ్యక్షులు ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించారు. అలాగే ఈరోజు విద్యార్థులకి ఇంటర్మీడియట్ నుంచి వీళ్ళకి తొలిమెట్టు ఇది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మీరు నిర్ణయించినటువంటి గోల్ ఉందో దాన్ని ఖచ్చితంగా రీచ్ అవ్వాలంటే ఈ ఇంటర్మీడియట్లోనే చదవాలి. అలాగే తల్లిదండ్రులకు కూడా సలహాలు సూచనలు చెప్పడం జరిగింది. తప్పకుండా ఏదైతే వీరు విద్యార్థులు తల్లిదండ్రులు ఇద్దరి కమ్యూనికేషన్స్లో ఈరోజు మన భావి తరాలకి వీరు ఒక ఆదర్శంగా నిలవాలి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వారికి సందేశం ఇచ్చి తప్పకుండా వారు మంచి బాటలో నడవాలని వారికి చెప్పడం జరిగింది. అలాగే తల్లిదండ్రులకు కూడా వారిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారు చదువులు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఎక్కువ కల్పించేటువంటి దృష్టి పెట్టడానికి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ ఏపీఆర్ కాలేజీలో కొన్ని సమస్యలు తెలియచేయడం జరిగింది. వారు కరెంటు సమస్య, అలాగే సెల్ ఫోన్ టవర్ సమస్య, దానికి తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ రెండు కూడా సమస్య పరిష్కారం అయ్యేలాగా మేము చూస్తాం. అలాగే ఇక్కడ నేను 4-5 సార్లు విజిట్ చేశాను. ఇక్కడ భోజనం ఏర్పాటు కానీ అలాగే విద్యార్థులు చెప్పేటువంటి విద్య విషయంలో చాలా అలర్ట్గా ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తమ్ కుమార్ తెలిపారు. ఏలూరులోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవన్లో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా పలు అంశాలపై చర్చించారు.
అనంతరం ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి కక్షిదారులకు మెరుగైన సేవలను అందించడానికి ఉన్న వనరులను ఏ విధంగా వినియోగించుకోవాలో చర్చించామన్నారు. పలు కేసుల్లో సాక్షులుగా ఉన్న ప్రభుత్వ అధికారులలో బదిలీ అయిన వారి స్థానాలను గుర్తించి నేరుగా సమన్లు అందించడం, ఖైదీలను ఆన్లైన్ ద్వారా ప్రవేశపెట్టడం, సమన్లను ఎన్స్టెప్ ద్వారా అమలు చేయటం వల్ల కేసులను సత్వరమే పరిష్కరించవచ్చని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్, న్యాయమూర్తులు పి మంగా కుమారి, ఎం సునీల్ కుమార్, హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు బివి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఏలూరు డివిజన్ ఇంప్రూవ్మెంట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, జైల్ అథారిటీస్ వాళ్ళందరితో కలిపి మీటింగ్ అరేంజ్ చేస్తాం. ఎక్కడెక్కడైతే కోఆర్డినేషన్ ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉన్నాయో, ఎస్పెషల్లీ షెడ్యూల్ వన్స్ కమెన్స్ వితౌట్ ఫర్దర్ డిలేస్ ఆర్ అడ్జర్న్మెంట్స్ కంప్లీట్ చేయడానికి, ప్రొడక్షన్ ఆఫ్ విట్నెసెస్ గురించి మరియు యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ విట్నెసెస్ని, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ని వాళ్ళని ప్రొడ్యూస్ చేయడానికి త్రూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, ప్రొడక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ ఎ బెటర్ వే వాటి గురించి, ఇంకా ఏవైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే రెండు డిపార్ట్మెంట్లు ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి ఫర్ స్పీడీ డిస్పోజల్స్ అండ్ ఎఫెక్టివ్ డిస్పోజల్స్ ఆఫ్ ది కేసెస్ వాటి గురించి డిస్కస్ చేశాము. దాంట్లో కన్సెన్సస్ వచ్చాయి. సో we are going to start as a pilot projects in our district court with the help of police department. In bails loni CDs have produced cheyadaniki electronic data public prosecutor gariki iste public prosecutor garu court lo ee argue chestarani, alage other electronic information kuda provide cheste dani storage vishayamlo kuda ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అది కొంత డిస్కషన్ జరిగింది. దాని మీద మళ్ళీ ఇంకోసారి మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాం. సో దిస్ ఈజ్ వాట్ ఇంక్లూడింగ్ ఎన్బిడబ్ల్యూస్ డిస్ట్రిక్ట్లో కొద్ది పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఎగ్జిక్యూట్ చేయిస్తారని, అలాగే అండర్ ట్రయల్ ప్రిజనర్స్ వాళ్ళ అపీరెన్స్, వాళ్ళకి సర్వీసెస్ ఎంత ఫాస్ట్గా కమ్యూనికేట్ చేయాలో అన్న విషయాల్లో కూడా డిస్కస్ జరిగింది. ఈ మీటింగ్కి కోఆపరేట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, జైల్ అథారిటీస్, జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఇది గ్రాండ్ సక్సెస్ అయినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జంగారెడ్డిగూడెం ఎస్ఐగా షేక్ జబీర్ బాధ్యతలు చేపట్టారు. 2012 బ్యాచ్కు చెందిన జబీర్ గతంలో కృష్ణా, కాకినాడ జిల్లాల్లో విధులు నిర్వహించారు. కిర్లంపూడి ఎస్ఐగా పనిచేస్తున్న ఆయన్ను ఉన్నతాధికారులు జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. దీంతో శనివారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో చాలా విషయాలపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు కృషి చేస్తానన్నారు. ఎవరైనా గ్యాంబ్లింగ్, ఈవ్ టీజింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు, కొండ్రెడ్డి కిషోర్, ఇనమడుగు రామాంజనేయులు, కోనేటి చంటి, గడ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు ప్రముఖులు ఎస్ఐ జబీర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నా పేరు షేక్ జబీర్ అండి. 2012 బ్యాచ్ చేశాను. గతంలో కృష్ణా జిల్లా నూజివీడు, కాకినాడలో గొల్లపాలెం, కాటానికోన, కిర్లంపూడి ఇవన్నీ చేసి ఇప్పుడు ఈ బదిలీలో భాగంగా జంగారెడ్డిగూడెం రావడం జరిగింది. ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగిందండి. ఈరోజు ఇక ఈ జంగారెడ్డిగూడెం విషయానికి వచ్చేసరికి నేను వచ్చిన దగ్గర నుంచి నేను చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి. ముఖ్యంగా ల్యాండ్ ఆర్డర్కి సంబంధించిన విషయం అయితే బహిరంగ ప్రదేశాల్లో మందు సేవించి తిరగడం కానీ, ఈ మధ్యకాలంలో ఈవ్ టీజింగ్లు కాలేజ్ దగ్గర ట్రిబుల్స్ వెళ్ళడం కానీ, అతివేగంగా వెళ్ళడం కానీ, ఈ గంజా విషయాల్లో కానీ, ఈ గ్యాంబ్లింగ్ విషయాల్లో కానీ ఇలాంటి ఏ విషయంలోనూ స్పేర్ చేసేది లేదండి. యాక్షన్ అయితే గట్టిగా తీసుకుంటాం. ఇది వార్నింగ్ అనుకుంటారు, అడ్వైజ్ అనుకుంటారు, నాకైతే తెలియదు. కానీ ఇదైతే జనాల్లోకి బలంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను, అది కూడా మీ ద్వారాగా. అదేవిధంగా మీ వైపు నుంచి కూడా నాకు సహకారం కావాలి. మీకు తెలిసిన విషయాలు ఉన్నా కూడా నాకు తెలియపరచవచ్చు. ఎనీ టైం 24/7 అవైలబిలిటీలో ఉంటానండి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.
916 KDM హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ DTCP మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ CC రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ శుక్రవారం రాత్రి సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ముందుగా దేవస్థానం అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రవీంద్రబాబు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ DEO బాబురావు, MEO దుర్గారావులు చిన్న వెంకన్న జ్ఞాపికను, ప్రసాదాలను అందజేశారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన బాల గోకులం పేరుతో వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ జిల్లా మఠం మందిర ప్రముఖ KBR సత్యనారాయణ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బాల గోకులం యొక్క వివరాలను వెల్లడించారు. పట్టణంలోని కొవ్వూరు రోడ్లో ఉన్న AR మినీ కళ్యాణ మండపంలో ఈ నెల 26న జరగబోయే శ్రీకృష్ణ వేషధారణ పోటీల్లో చిన్నారులు పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు కొనకల్ల వెంకటేశ్వరరావు, కొంచాడ దుర్గా వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తారీఖు సోమవారం నాడు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బాలగోకులం పేరిట బాలకృష్ణించే వేషధారణ పోటీలు నిర్వహిస్తున్నాము. కొవ్వూరు రోడ్డులో ఉన్న వినాయకుడి గుడి ఎదురుండగా గల AR కళ్యాణ మండపం, AC కళ్యాణ మండపంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నాము. 5 సంవత్సరాల లోపల పిల్లలకి ఒక విభాగంగాను, 6 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు ఒక విభాగంగాను 2 విభాగాలుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నాము. దీంట్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు 2 విభాగాల్లోనూ ఉంటాయి. ప్రథమ బహుమతి 5,000, రెండవ బహుమతి 4,000, మూడవ బహుమతి 3,000 రూపాయలకు వెండి ప్రతిమలు అందజేస్తాము. అదేవిధంగా 2 విభాగాల్లోనూ ప్రోత్సాహ బహుమతులు ఉంటాయి. ప్రోత్సాహ బహుమతులతో పాటు పాల్గొనే వాళ్ళు కూడా ఖచ్చితమైన బహుమతి ఒకటి అందజేస్తాము. కాబట్టి బాలబాలికల తల్లిదండ్రులందరూ కూడా శ్రీకృష్ణ వేషధారణ పోటీల్లో వాళ్ళ పిల్లల్ని పాల్గొన చేయవలసిందిగా విశ్వ హిందూ పరిషత్ తరఫున కోరుతున్నాము. అదేవిధంగా ఈ పోటీ అనంతరం బాలబాలికల చేత, వేషధారుల చేత నగరంలో శోభయాత్ర కూడా నిర్వహిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మా నెంబర్లో 9441655379, 9059932963, 9440610659 ఈ నెంబర్లకి మీరు పేరు నమోదు చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా పేరున కోరుకుంటున్నాం. కొయ్యలగూడెంలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. నడుచుకుంటూ వెళుతున్న ఒక మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక పోలీస్ స్టేషన్ వెనుక వైఎస్ఆర్ నగర్లో నివాసం ఉంటున్న వెంకటలక్ష్మి అనే మహిళ శుక్రవారం రాత్రి దుర్గమ్మ ఆలయానికి వెళ్లి తన నివాసానికి చేరుకుంది. తన నివాసం సమీపంలో ఉన్న బంధువుల ఇంటికి నడిచి వెళ్తూ ఉండగా బైక్పై వచ్చిన ఒక అజ్ఞాతవాసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న మహిళను ఫాలో అయ్యాడు. ఓ ప్రాంతంలో రోడ్డుపై ఎవరూ లేరని నిర్ధారించుకున్న ఆ వ్యక్తి బైక్ను రోడ్డు పక్కన ఆపి రెప్పపాట్లో ఆమెపై దాడి చేసి ఆమె మెడలోని 12 కాసుల
బంగారు గొలుసును దోచుకెళ్లాడు. బాధితురాలు తేరుకునేలోపే గొలుసు దొంగ ఎస్కేప్ అయ్యాడు. ఈ ఘటనతో కొయ్యలగూడెం ప్రాంత వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. వెంకటలక్ష్మి అండి, మాది కొయ్యలగూడెం అండి. వైఎస్ఆర్ నగర్లో ఉంటామండి. ఇవాళ శ్రావణ శుక్రవారం అని చెప్పి టెంపుల్కి వెళ్ళానండి. టెంపుల్ వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని స్వాతి కొట్టుకాడికి వెళ్ళి చీర తీసుకొని మా వదిన దగ్గరికి వెళ్ళానండి. కాసేపు కూర్చొని మాట్లాడుకుని సరే ఇంటికి వెళ్ళిపోదాం కదా అని చెప్పేసి వెళ్ళేటప్పటికి నా వైపు నుంచి అటువైపు నుంచి వచ్చి నన్ను తోసేసి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు. వచ్చి పోలీస్ కంప్లైంట్ చేశాను. 12 కాసులండి. ఆ అబ్బాయి ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకున్నాడండి, బ్లూ కలర్ బ్లాక్ కలర్ క్యాప్ పెట్టుకున్నాడు, స్పెట్స్ పెట్టుకున్నాడు, సన్నగా పొడవుగా తెల్లగా ఉన్నాడు. సెల్ ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిన తరుణంలో యువత సెల్ ఫోన్కు ఎక్కువగా బానిసలు అవుతున్నారు. ఒకరిని చూసి ఒకరు అత్యంత ఖరీదైన ఫోన్లు వాడటం అలవాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విలువైన ఫోన్లు కొనివ్వాలని వారి తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. కొని ఇవ్వకపోతే ప్రాణాలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు. ఇలా బెదిరింపులకు గురిచేసిన ఒక వ్యక్తి చివరకు ప్రాణాలను కోల్పోయాడు. ఏలూరులోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన బండా రామకృష్ణ అనే 17 సంవత్సరాల యువకుడు మోటార్ సైకిల్ మెకానిక్ పనులు నేర్చుకుంటున్నాడు. తనకు ఐఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. వీరిది పేద కుటుంబం కావడంతో ఫోన్ ఇప్పుడు కొనలేమని అతని తల్లిదండ్రులు నచ్చచెప్పారు. ఫోన్ కొనకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి ఈ నెల 13వ తేదీన ఎలుకల మందు పేస్ట్ తిన్నాడు. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటి నుండి చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందాడు. ఈ ఘటనపై ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. షోరూంలో వచ్చేస్తున్నాడు, బాల షోరూమ్ చేతంటే ఫోన్ కొనమని తర్వాత కొంటాలయ్యా అంద. వీళ్ళిద్దరూ చాలా ఇదిగా ఉంటారు, అమ్మ కొడుకు. కొంటాల తర్వాత అయినా ఇప్పుడే కావాలని పేజీ పెట్టాడు. తర్వాత కొంటాలని అక్క పనికి వెళ్ళిపోయింది. వీడు ఎప్పుడు తెచ్చుకున్నాడు, మరి తెచ్చుకుని తినేసాడు. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పేదాకా వీళ్ళకి తెలియదు. మామూలు ఫోన్ ఉందాడికి, ఆ ఫోన్ వద్దండి, ఐఫోన్ కావాలండి. మంగళవారం జాయిన్ చేసాం, మళ్ళీ మంగళవారం చెప్పాడు. డబ్బులు చూసుకుని కొంటానయ్యా అంద. నాకు ఇప్పుడే కావాలని పేజీ పెట్టాడు. కొంటాలేరా పనిలోకి వాళ్ళ పనికి వెళ్తుంది, ఇప్పుడే మాడదాకా వెళ్ళా. వీళ్ళకి పెళ్లి చేసి ఉన్నారు కదా, అట్లా ఎన్నిగా కట్టినాక కొంటారమ్మ. నాకు ఇప్పుడే కావాలని పేజీ పెట్టి అలా చేసుకోండి. ఆయన్నేమో వ్యాపారం చేస్తాడు, కూరగాయల వ్యాపారం. అక్కేమో మాడదాకా ఇంటికాడ ఉంది, దానికే ఒంట్లో బాగోదు, కల్లో దానికి తేడా ఉంది. ఇప్పుడే ఈ మధ్య వెళ్తుంది, ఒక 20 రోజులు బట్టి టాబీ పనికి వెళ్తుంది. అలా చేసుకుని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చింతలపూడి నుంచి సీతానగరం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కొలుసు పార్థసారథి. రోడ్ల ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడి. బుట్టాయిగూడెం మండలంలో పర్యటించిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రజారంజక పాలనను అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం. సెల్ ఫోన్ మోజులో పడి ఆన్లైన్ గేమ్స్ ఆడి జీవితాలను పాడు చేసుకోవద్దు. ఫ్రెషర్స్ డే వేడుకల్లో విద్యార్థులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సూచన. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్. ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.